సార్ ఇప్పుడేమో చాలా సినిమాలు సీరియల్ అయినా వెబ్ సిరీస్లు అయినా షార్ట్ ఫిల్మ్స్ అయినా దేంట్లో అయినా సరే కాస్టింగ్ కౌచ్ అని చెప్పేసి ఇప్పుడు చాలా వినిపిస్తుంది. ఆ మధ్యలో చాలా దీనిపైన కేసులు కూడా నడిచినాయి. ఇప్పుడు అంటే మీడియా వచ్చింది కాబట్టి బయటకు వచ్చారు. 80s 90sలో డైరెక్టరు, హీరో, ప్రొడ్యూసరు ఎలా చెప్తే అలా బెండ్ అవ్వాల్సిందే ఆర్టిస్టులు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతుంటారు. ఇది ఎంతవరకు వాస్తవం సార్? అప్పట్లో అది లేదు సార్, నాకు తెలిసి. అప్పట్లో నాకు తెలిసి మరి నాకంటే ముందు సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అప్పుడు కూడా నేను అసిస్టెంట్ డైరెక్టర్ అసోసియేట్గా చేసేటప్పుడు కూడా ఇది నాకు అనిపించలేదు నాకండి. ఎందుకంటే 40 సంవత్సరాల పైన మీరు ఇండస్ట్రీలో మొత్తం దీని జర్నీ అయ్యారు కాబట్టి. ఎస్ నేను 1971లో ఎంటర్ అయ్యాను సార్ సినిమా పరిశ్రమకి. 71 ఎంటర్ అయ్యాను, 80లో డైరెక్టర్ని అయ్యాను. ఓకే, 9 ఇయర్స్ తర్వాత. కానీ నేను అసోసియేట్ కో డైరెక్టర్గా ఉండేటప్పుడు కూడా ఇది నేను వినలేదు. యాస్టీజ్ మరి వినలేదు. అంటే ఒకవేళ కొన్ని ఉంటాయి సార్ విషయాలు, ఏంటంటే వీడికి ఇలాంటి విషయాలు పడవలేదు, చెప్పొద్దు, వేస్ట్, పలానా ఇదిరా, ఇలాగరా, అలాగరా అని అనుకుంటారు కదా. వీడికి వేస్ట్రా చెప్పడం, వీడు విన్నా అసలు వెండు ఎంతసేపు వర్క్ ఉంటాడు అనే దాంట్లో ఒకవేళ వెళ్ళిపోయిందేమో తెలియదు. కానీ నాకంటే నా వరకు అయితే నోటీస్కి రాలేదు. నా సినిమాల్లో అసలు జరగలేదు ఇలాంటి. మీ సినిమాలు జరగలేదు? నా సినిమాల్లో అసలు జరగలేదు. అంటే ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టినప్పుడు కంపల్సరీ కమిట్మెంట్ అడుగుతాడు, హీరో అడుగుతాడు, డైరెక్టర్ అడుగుతాడు. అది అంత 70 సినిమాల్లాగా చేశారు కాబట్టి అంత లేదేమో అని నేను అనుకుంటున్నాను సార్. ఏమన్నా శాతం ఏమన్నా ఉందేమో మరి నాకు తెలియదు, తక్కువ శాతం ఏమన్నా. మరి మీకు తెలియకుండా బిహైండ్ ఏమైనా జరిగేదా నా సినిమాలకా? మీ సినిమాలకి లేదండి, నా సినిమాలకి ఎప్పుడు బిహైండ్ జరగలేదండి. ఎప్పుడు బిహైండ్ ఎప్పుడు జరగలేదండి. ఎందుకంటే నా నోటీస్కి వచ్చేస్తాయి కదండి, వస్తే వార్నింగ్ ఇస్తాను నేను. మీ దగ్గరకు వస్తే వార్నింగ్ ఇస్తాను? డెఫినెట్గా వార్నింగ్ ఇస్తాను. నా దగ్గరికి ఎప్పుడు రాలేదండి అలాంటి. అదండి. కాకపోతే సెట్లో కూర్చొని జోకులు వేసుకుంటారు. కామన్ సార్, అది సెట్లో కూర్చొని కంప్లీట్ జోకులు వేసుకుంటారు. సార్ ఒకప్పుడు సెట్ అంటే గుర్తుకొచ్చింది. ఒకప్పుడు వచ్చేసి సెట్లో ఉన్నప్పుడు అందరు ఆర్టిస్టులు ఒక దగ్గర చెట్టు కింద కూర్చోవడమో, లేకుంటే సెట్లో పక్కన కూర్చోవడమో, ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్తూ మాట్లాడి లంచ్ చేసే రోజులు. ఈ రోజేమో క్యారీవన్. అంటే ఈ ఆర్టిస్ట్కి ఒక ఇంటరాక్షన్ లేదండి. లేదు. దీనివల్ల సినిమా పైన ఎంత ఎఫెక్ట్ పడుతుంది సార్? ఖర్చు ఎక్కువ అవుతుందండి. ఎందుకంటే ఒక్కో ఆర్టిస్ట్కి ఒక్కో క్యారవాన్ పెట్టవలసి వస్తుంది. చిన్న ఆర్టిస్టులు అయితే డబుల్ డోర్ ఉన్న క్యారవాను, లేదు త్రిబుల్ డోర్ ఉన్న క్యారవాన్లు పెట్టవలసి వస్తుందండి. ఇది వరకు లేవు ఇవి మనకండి. ఇప్పుడు అవుట్డోర్కి వెళ్ళినప్పుడు కోరారంటే అనుకోవచ్చు. బట్ వేరేజ్ ఇప్పుడు స్టూడియోల్లో కూడా క్యారవాన్లు అడుగుతున్నారండి. మేకప్ రూములు లేక వద్దు, మాకు క్యారవాన్లే కావాలంటున్నారండి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకండి. సర్కస్ రాముడు అనే షూటింగ్ చేస్తున్నామండి. నేను అసోసియేట్ డైరెక్టర్ దానికి, సర్కస్ రాముడికి. ఎన్టీ రామారావు గారు హీరో, తెలుసు కదా మీకు. ఎన్టీఆర్ గారు హీరో. ఊటీలో షూటింగ్ పెట్టాం. ఓకే. గురువు గారు చెప్పారు, రామారావు గారు మనం ఊటీలో షూటింగ్ సార్, అలాగే ఎన్ని రోజులు. ఓకే, రేపు మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేశారు సార్ మీకు, మీరు కోయంబత్తూరులో దిగుతారు సార్, తర్వాత మీరు వస్తారు సార్ అన్నారు. సరే అన్నాడు ఆయన. ఇది ఓ 4 రోజుల క్రితం చెప్పేశాడు ఆయన. షెడ్యూల్ ఫిక్స్ చేసి అనుకున్న తర్వాత ఆయనతో చెప్పేసి ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసిన తర్వాత 2 రోజులు పోయిన తర్వాత ఆయనకి మళ్ళీ ప్లాన్ మారింది గురువుగారికి. ఓకే. మరి రామారావు గారు ఒక చిన్న విషయం, ఒక రిక్వెస్ట్ అండి అన్నారు. ఏంటి అన్నారు. ఏమీ లేదు, మనం ఊటీలో షూటింగ్ అనుకున్నాం కదా, కింద ఫారెస్ట్లో, ఊటీ కింద ఫారెస్ట్లో ఏనుగులతోటి మనకు షూటింగ్ ఉందండి, అంచేత మనం కింద ముందు చేసేసుకుని పైకి వెళ్ళిపోదాం సార్ అన్నాడు. ఓకే, డన్. అలాగే రామారావు గారు అన్నారు. మేము ముందు రోజు వెళ్ళిపోయి ఆ ఫారెస్ట్లో సెటిల్ అయిపోయి గెస్ట్ హౌస్లు తీసుకుని కూర్చున్నాం. తెల్లారి పొద్దున్న గురువు గారు వచ్చేసి అక్కడ షాట్లు అయ్యి పెట్టి కూర్చున్నాడు. ఆయన లేని షాట్లు తీస్తున్నారు ఆయన. గురువు గారు తీస్తూ ఉండగా రామారావు గారు కోయంబత్తూరులో దిగి కారులో వస్తూ ఉన్నాడండి. ఆయన రోడ్డు మీదే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ నిలబడి ఉన్నాడండి. ఆయన చూసి కారు ఆపారు రామారావు గారు. గురువుగారు షాట్ తీస్తూ వచ్చి రోడ్ సైడ్ చేస్తున్నాం మేము. వెళ్ళారు. మేము అందరం వెనకాల నుంచి అలా చేతులు కట్టుకుని, సార్ కారు దిగొచ్చు సార్ మీరు అన్నాడు. అన్నాడు ఆయన. ఎవరు? గురువు గారు. ఏమీ లేదు సార్, మీకు కొంచెం టైం ఉంది, అరగంట, మీరు రూమ్కి వెళ్ళి స్నానం చేసి మేకప్ వేసుకుని రండి సార్ అన్నాడు. అంటే ప్రొడక్షన్ మీదతో చెప్పాడు, సార్ నేను రూమ్కి తీసుకెళ్ళి గెస్ట్ హౌస్కి అన్నారు. ఒక నిమిషం ఆగు అన్నాడు రామారావు గారు.
నారాయణరావు గారు ఇక్కడ ఎన్ని రోజులు షూటింగ్ మనకి అని అడిగాడు. ఈవినింగ్ 5 వరకే సార్. ఈవినింగ్ 5 అయిన తర్వాత వీఆర్ షిఫ్టింగ్ టు ఊటీ సార్ అన్నాడు. ఈవినింగ్ 5 వరకు షూటింగ్కి నేను రూముకి వెళ్ళి స్నానం చేసి మేకప్ వేసుకొని రావాలా? అవసరమా ఇది? ఇక ఆ కోనేరు సరిపోదు నేను స్నానానికి, ఆ చెట్టు సరిపోదు నీడ మేకప్ వేసుకోవడానికి అన్నాడండి ఆయన. బా సార్ బాగోదు సార్ అండి. ఎందుకు బాగోదండి? మన ప్రొడ్యూసర్ గురించి కూడా ఆలోచించాలి కదా. కాస్ట్యూమర్ ఎక్కడ? టవల్ తీసుకురా అన్నాడండి. ఆ బట్టలు తీసుకురా అన్నాడు. మేకప్ మ్యాన్ పిలువు అన్నాడు. ఆ కోనేటిలో స్నానం చేసి మా ఎదురుకుండా అక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటే టవల్ కట్టుకొని చెట్టు కింద మేకప్ వేసుకుని వచ్చాడు సార్ ఆయన. చెట్టు కింద టిఫిన్ చేసి. ఆ రోజు ఏ క్యారవాన్లు ఉన్నాయి సార్? ఏ ఉన్నాయి అసలు అని. అలాగే మేము కాశ్మీర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు సార్ ఈ లేడీ ఆర్టిస్టులు జయసుధ గారు వాళ్ళు ఈ వ్యాన్స్ ఉంటాయి కదా మాకండి, అవును సార్. టెక్నీషియన్స్ బాయ్స్ వచ్చే వ్యాన్స్, లేకపోతే మన అవుట్డోర్ వచ్చే వ్యాన్స్, అవుట్డోర్ వచ్చే దాని చుట్టూ గుడ్డలు కట్టి తన ఎయిర్ డ్రెస్ అని ఒక కింద పెట్టి నించోబెట్టి లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేదండి జయసుధ గారు. జయసుధ గారు లాంటి వ్యక్తి. ఇప్పుడు ఏమైపోయిందండి, స్టూడియోల్లో కూడా క్యారవాన్లు అడుగుతున్నారు. పోనీ మీరు అవుట్డోర్ వెళ్ళినప్పుడు లేడీస్కి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, లేదు మగాళ్ళకి కూడా యూరినల్కి టాయిలెట్కి వెళ్ళడానికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు క్యారవాన్ అడిగినా పర్లేదండి. అలాగే చిన్నోళ్ళందరికీ కలిపి ఒక క్యారవాన్ పెడితే ఒప్పుకుంటలేదండి వీళ్ళు. చిన్న కమెడియన్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు. మాకు ప్రత్యేక క్యారవాన్ కావాలి. ఒక క్యారవాన్లో మీరు మేకప్ వేసుకుని వచ్చి అక్కడ కూర్చుని మీరు టాయిలెట్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లోపలికి డ్రెస్ మార్చుకోవాలనుకుంటే వెళ్ళండి, ఒక క్యారవాన్ పెట్టుకుని. హీరో హీరోయిన్స్కి అలాగా తప్పదు, సపరేట్ క్యారవాన్లు. ఇలాగ గోల ఎక్కువైపోయింది సార్ ఇప్పుడు. అంటే మరి వీటిల్లో మనం బడ్జెట్లు పెరగట్లేదు. ఆడియన్స్ ఇవన్నీ చూడదు కదా. వీళ్ళు క్యారవాన్కి ఇంత ఖర్చు పెట్టారంట్రా, తర్వాత ఏమో ఒక్కొక్కరికి ఒక్కో హోటల్ నుంచి ఫుడ్ తెప్పించడానికి ఇంత ఖర్చు పెట్టారంట్రా, ఈ లెక్క ఏంటి కదా.